నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. రాష్ట్రంలో గత ప్రభుత్వం గురుకుల స్కూలు ప్రారంభించింది. దాదాపు 1000కి పైగా ఇప్పుడు రాష్ట్రంలో గురుకుల స్కూల్స్ ఉన్నాయి. కానీ గత కొద్ది నెలలుగా ఎక్కడ చూసినా కానీ వాటిలలో అనారోగ్యంతో పిల్లలు చనిపోవడం, ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలు కావడం, కనీసం తిండి సరిగా లేకపోవడం, పురుగుల అన్నం రావడం, నీళ్ళ చారు రావడం, కుళ్ళిపోయిన కూరగాయలతో వంటలు చేయడం, ఇట్లాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో ఏం మాట్లాడతారు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, అసలు గురుకుల స్కూళ్ళ మీద ఏం చేస్తున్నది గవర్నమెంటు, గురుకుల స్కూళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నది, ఇప్పుడు చూద్దాం మనం. ఇది ఇవాళ మన పేపర్లో కూడా రాసినాం అదే వార్త. గురుకులాలు మూసేస్తారా, గురుకులాలని మూసేయబోతున్నదా రేవంత్ రెడ్డి సర్కారు అంటే ఇదేదో గాలికి రాసిన వార్త కాదు, ఏదో ఊహాజనితంగా రాసిన వార్త కాదు. ఇది 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. ఆయనకు అనుంగ శిష్యుడులాగా, ఏమంటారు దగ్గరి వ్యక్తిలాగా మసులుకుంటున్నటువంటి ఆకునూరి మురళి గారు చేసిన ట్వీట్ ఆధారంగా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటిది అనే దాన్ని మనం కాస్త కొంచెం ఆలోచించి రాసిన వార్త ఇది. గురుకులాలు మూసేస్తారా, సర్కార్ తీరుతో పెరుగుతున్న అనుమానాలు, పిల్లలు తల్లిదండ్రుల మధ్య దూరం పెరుగుతోంది, జూన్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, గురుకులాలు నాణ్యమైన విద్యకు పరిష్కారం కాదంటూ ట్విట్టర్లో ఆకునూరు మురళి ఒక పోస్టు పెట్టిండు. కొద్ది రోజుల క్రితమే ఈ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్లు వీళ్ళందరితోటి రేవంత్ రెడ్డి భేటీ అవుతాడు. దేనికి సంబంధించి, విద్యారంగానికి సంబంధించి చర్చించడానికి. విద్యారంగంలో సంస్కరణలు చేస్తాము, విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టారు. సో అందులో కీలకంగా ఉన్నటువంటి ఆకునూరు మురళి కూడా ఇదే గురుకులాల మీద ఒక పోస్ట్ చేస్తాడు ట్విట్టర్లో. చూద్దాం వాళ్ళు ఏం చెప్పారు. జూన్ 10వ తేదీ నాడు హైదరాబాద్లో ఉన్నటువంటి రవీంద్ర భారతిలో ఒక ఫౌండేషన్ ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతోని. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెస్ట్గా వెళ్తారు. అందులో ఆయన మాట్లాడిన మాటలు ఇవి యాజ్ టీజ్గా రాసినాం, ఇక్కడ మేమేం కల్పించింది కాదు. మీరు ఆ వీడియో తీసి చూసినా కానీ అందులో ఉంటుంది మాటలు. అది ఆ వీడియో కూడా చూపిస్తాం మీకు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చిన పిల్లలను చిన్న వయసులోనే రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్య ఉన్న కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయి అని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది ఒక స్టడీ రిపోర్ట్ నేను నిన్నమన్న చూసిన. ఇంకా దాన్ని లోతుగా విశ్లేషించేది ఉన్నది. కానీ ఇంతమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నీ వేదిక మీద నేను పంచుకోవాలని అనుకుంటున్నా. ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. అది రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలను చేర్పించడం ద్వారా తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఏ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆయన మాట్లాడేదంతా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్. అమ్మ ఒడినే ప్రథమ పాఠశాల. అమ్మ ఒడిలోనే చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల వాళ్ళ పేదరికం వల్ల అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా పేదరికం వల్ల అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామం వద్దు, కొంతకాలం తర్వాత ఇది సామాజిక రుగ్మతగా, సామాజిక సమస్యగా పరిణమిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో ఉండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వెసులుబాటు, వసతులను కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వేస్తే పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో దూరం పెరుగుతుంది. ఊర్లోనే ఉండి ఊర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి. మరి ఆ గవర్నమెంట్ స్కూల్ ఎంత చక్కదనం ఉన్నాయి. సరే గవర్నమెంట్ స్కూల్ పక్కన పెడదాం,
60 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంటేగా పాలించింది రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని. ఎక్కడ నిజాం పాలన నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ తోటి కలిపి, ఆంధ్ర రాయలసీమతోటి కలిపి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి మొన్నటి వరకు, అంటే 10 ఏళ్ల క్రితం వరకు మీరే పాలించారు, ఇప్పుడు మీరే పాలిస్తున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎంత మంచిగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయి, ఎన్ని చోట్ల అద్భుతమైన బిల్డింగ్లు ఉండి, అద్భుతమైన వసతులు ఉండి, కరెంటు సరఫరా ఉండి, పెద్ద గ్రౌండ్ ఉండి, ఎన్ని స్కూల్స్ మంచిగా ఉన్నాయి ఇప్పటివరకు, ఎన్ని స్కూల్స్కి మీరు భవనాలు కట్టించారు. దరిద్రం ఏంటి అంటే ఒక్కటి కూడా స్కూలు చక్కగా లేదు, మొత్తం బర్ల కొట్టం లాంటి బళ్ళు. గవర్నమెంట్ బడి అంటే బర్ల కొట్టం అన్న ఫీలింగ్లోకి జనాలు వెళ్ళిపోయి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేయాలంటేనే భయపడే పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్కి పోతే బిల్డింగ్లు మంచిగా ఉండయి, బెంచీలు ఉండయి, ఏముండయి, చెట్ల కింద కూర్చొని చదివిపిస్తారు. ఆ టీచర్లు చదువు చెప్పారు, వాళ్ళు వస్తారు పోతారు, వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది, వాళ్ళు చదువు చెప్పారు గవర్నమెంట్ టీచర్లు, మా పిల్లలు చదవరు అనే ఒక అభిప్రాయానికి వచ్చిందే మీ 60 ఏళ్ళ పాలనలో. మీ కాంగ్రెస్ 60 ఏళ్ళ పాలనలో గవర్నమెంట్ స్కూల్ అనేది సర్వనాశనం అయిపోయినాయి. ఆ సర్వనాశనం అయిపోయిన స్కూళ్ళను ఇప్పటికిప్పుడు మళ్ళీ అంతా సెట్ చేసేది కాకుండా కొద్దిగా వాటిని మార్చుకుంటా గత ప్రభుత్వం ఈ గురుకులాలను తీసుకొచ్చింది. పేద పిల్లలు ఉంటారు, ఇంటి దగ్గర పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ ఖర్చు పెట్టి చదివించలేని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి గురుకులాలలో వేస్తే వాళ్ళు అక్కడ కాస్తో కూస్తో చదువుకొని ప్రయోజకులు అవుతున్నారు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కిర్రు. దేశంలోని అత్యంత ముఖ్యమైనటువంటి యూనివర్సిటీల్లో వాళ్ళకి సీట్లు వచ్చినాయి, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అవుతున్నారు. మరి ఎందుకు ఇప్పుడు గురుకులాల మీద ఇంత కోపం వస్తుంది మీకు? ఇది ఒక్కటే కాదు, ఆయన మాటలే కాదు, ఈ ఆకునూరు మురళి అనే వ్యక్తి కూడా ఒక ట్వీట్ చేస్తాడు, అది కూడా చూపిస్తాం మీకు. ఇది ఆకునూరు మురళి నిన్న చేసిన ట్వీట్. ఇది గత వారంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ప్రభుత్వ బడులలో పూర్వ ప్రాథమిక విద్య, పాఠశాల విద్యను తెలుసుకోవడం జరిగింది. ఈ 2 రాష్ట్రాలలో ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న విషయం చాలా స్పష్టంగా కనబడింది. అన్ని హంగులతో ప్రభుత్వ బడులు కనబడ్డాయి, మంచి బడి వాతావరణం కనబడింది. 2 రాష్ట్రాలలో ప్రాథమిక విద్యకు డైరెక్టరేట్లు, జిల్లా స్థాయిలో ప్రత్యేక డిఈఓ ఉన్నారు. ఓకే, ఇక్కడ వరకు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా వస్తుంటుంది. ఇప్పుడు చూడాలి, ఇది పంజాబ్లో 11 గురుకులాలే ఉన్నాయి, హర్యానాలో 1 లేదు. వాళ్ళకు అర్థమైంది గురుకులాలు నాణ్యమైన విద్యకు పరిష్కారం కాదని, అన్ని బడులు బాగా ఉండాలని. మళ్ళొకసారి చదువుతానండి, గురుకులాలు నాణ్యమైన విద్యకు పరిష్కారం కాదని, అన్ని బడులు బాగా ఉండాలని. మరి అన్ని బడులు ఏడ బాగున్నాయి? 60 ఏళ్ళ సంది ఏం చేసిరు బడులని? ఎక్కడ పోయినాయి బడులన్నీ? ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్య తగ్గుకుంటా ప్రైవేట్ స్కూళ్ళు ఎందుకు పెరిగినాయి? ఈ 50-60 ఏళ్ళలోనే కదా, 50-60 ఏళ్ళు మీరే కదా అధికారంలో ఉన్నది. ఈ 50-60 ఏళ్ళలోనే కదా ప్రైవేట్ స్కూల్ ఎట్లా పెరిగినాయి? పెరగాలి, ప్రైవేట్ స్కూల్ కూడా ఉండాలి, గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండాలి. బట్ మీరు గవర్నమెంట్ స్కూళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత ఏది? ఎక్కడ పెరిగినాయి గవర్నమెంట్ స్కూళ్ళలో? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కూర్చొని వచ్చి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అద్భుతంగా చేస్తాం, మేము పొడి చేస్తాం, దున్నేస్తాం అంటే ఎక్కడ తెలియదా? ఎవరికి తెలియదా? గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఏంది? నిన్న మొన్నటి వరకు ఎంత దరిద్రంగా, ఎంత దారుణంగా తయారు చేసిరు వాటిని. ఒక్క కాడ కూడా కూర్చునే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా చాలా స్కూళ్ళు అట్లనే ఉన్నాయి. కొన్ని కొత్త బిల్డింగ్లు అయిన స్కూళ్ళు పక్కన పెడితే ఇంకా పాత వాటిలో కొనసాగుతున్న స్కూళ్ళు చాలా ఉన్నాయి ఇప్పటికీ. గత గవర్నమెంట్ కూడా అన్నీ చేయలేకపోయింది. కొన్ని స్కూళ్ళు బిల్డింగ్లు కట్టించేసింది, మిగతా వదిలేసిరు. 10 ఏళ్లలో ఎన్ని చేస్తారు? కొన్ని చేసిరు, వదిలేసిరు, మిగతా ఈ గురుకులాల స్కూల్ తీసుకొచ్చారు. మరి మీరు ఈ గురుకులాల స్కూళ్ళని ఎంత చక్కదనంగా తీసుకుపోతున్నారు? సరే, మీరు మీ మాటలు మీ అన్నీ చూస్తే పీకేసే కథలే కనిపిస్తున్నాయి. ఆకునూరు మురళి కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ 2 మాటలు మాట్లాడితే 2 మాటల్ని మనం చూస్తే ఖచ్చితంగా గురుకులాల మీద కత్తి పెట్టిర్రు, వీళ్ళు గురుకులాల మేడ మీద కత్తి పెట్టిర్రు. ఎందుకు అంత బలంగా మాట ఎందుకు అనాల్సి వస్తుంది? ఇగో ఎక్కడిది గురుకులాలు, కస్తూర్బా గాంధీ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. ఇగో స్కూలు, గవర్నమెంట్ స్కూలు, మేము గవర్నమెంట్ స్కూల్ మంచిగా చేస్తాం, అద్భుతంగా చేస్తాం, తల్లి ఒడియే బడి అని ఏమంటారు సూక్తులు చెప్పిండు కదా ముఖ్యమంత్రి గారు. ఇగో ఇది మన గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి. గొడ్డు కారంతో మధ్యాహ్న భోజనం,
మండిపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కారం లేని పప్పు వడ్డించారని పిల్లలు తినేందుకు ఇష్టపడలేదు. అట్టిదే పప్పు ఉడకబెట్టి పెట్టిరట. అట్టిదే పప్పు నీళ్ళ లేచి ఉడకబెట్టి పెడితే అది తినలేక కారపొడి వేసుకొని తింటున్నారు. దీంతో పిల్లలకు గొడ్డు కారం నూనె పోసి ఇవ్వగా దాంతోనే కడుపు నింపుకున్నారు. ఇగో ఇది పరిస్థితి. ఇదే ఫోటోలకు ఫోన్ ఇచ్చేది కాదు, ఇది క్లియర్గా అట్లా ఉన్నది. వాళ్ళు తింటున్నారు పిల్లలు. వాళ్ళ చేతులు చూస్తే కూడా వాళ్ళు కలిపి తినే మధ్యలో తీసిన ఫోటో ఇది. ఏదో ఫోటోల కోసం ఫోజులు ఇచ్చడానికి పిఆర్ స్టంట్ల కోసం తీసింది కాదు, క్లియర్గా కనిపిస్తున్నది. పిల్లలందరి చేతులకు పైదాకా అంటి ఉన్నది అది కారం. ఎంత దారుణం అంటే కారం వేసి తిండి తినే పరిస్థితి తెలంగాణలో. రాష్ట్రంలోనే అత్యధికంగా గ్రోత్ రేట్ ఉండి దూసుకెళ్తున్నటువంటి రాష్ట్రము, కొత్త రాష్ట్రం అయినప్పటికీ మంచి ఆర్థిక ప్రగతి చూపిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ప్రపంచవ్యాప్తంగా తక్కువ కాలంలోనే ఏమంటారు మారుమోగింది తెలంగాణ పేరు. అసొంటి తెలంగాణ రాష్ట్రంలో ఇంత దరిద్రమైన సిచ్యువేషనా, ఇంత దారుణమైన పరిస్థితి. మీకు ఇంకోటి చూపిస్తా. ఈ ఘనకార్యం ఎట్లున్నదంటే ఇల్లది ఇగో ఇది మన కారం. మరి ఎట్లా రాష్ట్రాన్ని ఏమంటాడు అప్పట్లో మోడీ గారు వచ్చినప్పుడు చెప్పిండు కదా, మీలాంటి డబుల్ ఇంజన్ది మాకు కావాలి, మీ గుజరాత్ మోడల్ మాకు కావాలి, ఆ మోడల్ కావాలని. మరి గుజరాత్ మోడల్ కాదు కానీ యూపీ మోడల్ తీసుకొచ్చారు. ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అయోధ్యలో ఉన్న ఒక స్కూల్, ఒక గవర్నమెంట్ స్కూలు. సేమ్ ఇది మధ్యాహ్న భోజనమే. ఇప్పుడు మనం చూసిన ఇది కూడా మధ్యాహ్న భోజనమే. ఇక్కడ ఏం చేసారు పిల్లలకి, అయోధ్యలో ఇది 2 ఏళ్ల క్రితం జరిగింది. పిల్లలకి కూర వండకుండా జస్ట్ అన్నం ఉడకబెట్టి అందులో కాస్త ఉప్పేసి నీళ్లు పోసుకొని పిసుకొని తినమని చెప్పారు. यहाँ 2-4 लोग गार्जियन भी आए हुए हैं। ये तो वायरल ప్లేట్లో కూడా అండి అన్నం తెల్లగా అన్నం కనిపిస్తుంది అంతే. ఇక్కడ కారం కనిపిస్తుంది, ఆడ ఉప్పు కాబట్టి కనిపిస్తలేదు, తెల్లగా ఉన్నది అంతే. ये स्कूल की हालत यही है, नमक और भात बच्चों को खिलाया जा रहा है, ना यहाँ पे कोई चाट पट्टी है बैठने के लिए, ना तो सब्जी है ना तो दाल है, और यहाँ 2-4 लोग गार्जियन भी आए हुए हैं, सब नमक भात खा. ఇది పరిస్థితి. తెలంగాణని ఎక్కడ తీసుకుపోవాలి? పైకి ఒక మెట్టు ఎక్కించి పైకి తీసుకుపోవాలి. సరే గత పాలకులు ఏం చేయలేదు, మొత్తం నాశనం చేసిపోయారు అని వీళ్ళు చెప్తున్నారు. చెప్పినప్పుడు ఏం చేయాలి? నువ్వు ఒక మెట్టు ఎక్కించే ప్రయత్నం చేయాలి కదా. నువ్వేం చేస్తున్నావు? ఒక మెట్టు కాదు 10 మెట్లు దించి కింద ఎక్కడో అట్టడుగున్నటువంటి యూపీ కాడికి తీసుకుపోయినావు దీన్ని, రాష్ట్రాన్ని. నేషనల్ మీడియా కూడా సిగ్గు తీస్తున్నది మొత్తం అన్నిట్లో లేసుకుంటా. తెలంగాణలో మధ్యాహ్న భోజనంలో ఇట్లా కారపొడి వేసి పెడుతున్నారు. యూపీలో ఉప్పేసి పెడితే మీరు కారం వేసి పెట్టిరు, అయిపోయి సరిపోయింది. యూపీ మోడల్ వచ్చేసింది తెలంగాణకి. జస్ట్ 7-8 నెలల్లోనే యూపీ మోడల్ దాకా పోయినాం మనం. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ అవే రోజు. ఇక గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి, మరో 2కి అస్వస్థత. వాళ్ళ ఛానల్ ఇది, వాళ్ళ ఛానల్లోనే ట్వీట్ చేసిరు. ఇది ఎక్కడ? ఇది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఆరపేట గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి గనాదిత్య తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురైందట. హాస్పిటల్ తీసుకుపోయేసరికి చనిపోయాడు. ఇగో ఇది సీఎం గారి సొంత నియోజకవర్గం కొడంగల్. కోస్గి నాచారం కస్తూర్బా గాంధీ పాఠశాలలో పురుగుల అన్నం. ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. దానికి 3 ఎమ్మెల్యేలు. ఇక్కడ ఎవరు? రేవంత్ రెడ్డి గారు, అన్న తిరుపతి రెడ్డి గారు, తమ్ముడు కొండల రెడ్డి గారు, 3 ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి. 3 ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఎట్లున్న దరిద్రం. ఆ పురుగులన్నం ఎట్లా తినాలని వచ్చి పిల్లలు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు అడ్డం. ఇంకా దారుణం, అక్కడ ఉన్న ఆఫీసరు అరటి పండు 2 ముక్కలు చేసి ఇస్తుందట. మరి ఆ మనిషా ఇంకేమన్నానా మరి గవర్నమెంట్ జీతం ఎట్లా తీసుకుంటుందో, ఆమె తింటుందో ఇంకేమన్నా తింటుందో కానీ పిల్లలకి ఇవ్వాల్సిన అరటి పండు, పేద పిల్లలు చదువుకోవడానికి అందులోకి వస్తాయి స్కూళ్ళకి, పిల్లలకి ఇవ్వాల్సిన అరటి పండును కూడా 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇస్తుందట. బిస్కెట్ ప్యాకెట్లు, స్నాక్స్గా బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తే దాన్ని కూడా 2 చేసేసి సగం ఇస్తుందట.
మరి ఆమె ఇంట్లోకి వెళ్ళి ఇస్తుందా ఇంకేమైనా ఇస్తుందా లేకుంటే మరి ఆమె కూడా ఎక్కడైనా ట్యాక్స్ కడుతుందా ఏమో. ఇక సీఎం గారి నియోజకవర్గం కదా, ఆమె కూడా ట్యాక్సులు కడుతుంది కావచ్చు అక్కడ. ఆ ట్యాక్స్ల కిందికి అరటిపండు సగం బిస్కెట్ ప్యాకెట్ సగం అరటిపండు పోతున్నట్టున్నది. ఈ అమ్మాయి చెప్తుంది చూడండి. ఆమె ఈ మధ్యనే వచ్చిందట టీచరు ఇన్ఛార్జ్, వచ్చినప్పటి నుంచే లేస్తున్నాడు. మరి నాకు కూడా తెలిసినట్టున్నది ఇందిరమ్మ రాజ్యం ఉన్నది, మన ఎవడేమన్నాడు, మన ఇష్టారాజ్యం, అరటి పండ్ల పైసలు వేయొచ్చు, బిస్కెట్ల పైసలు వెనకేయచ్చు, ఎవడేమన్నాడు మనని, ట్యాక్స్ కట్టే కాడ కడితే మన సినిమా మనం నడిపించుకోవచ్చు అనుకున్నట్టుంది పాపం. మొత్తం అట్లే చేస్తున్నదట మీ పిల్ల చెప్తున్నది. ఇది ఎక్కడ, ఇది ఏకలవ్య స్కూల్. వచ్చినాయంట, ఒక రోజు పురుగులు వచ్చినాయంట, ఒక రోజేమో ఐరన్ పీసులు చిన్న చిన్న ఐరన్ ముక్కలు వచ్చినాయంట సార్, ఒక రోజు రాళ్ళు వచ్చినాయంట ఇట్లా డైలీ. సార్ ఇది చూడండి సార్, అసలు బాయిల్ అయిందా సార్, ఎంత గింజలు ఉంది, రైస్ ఎలా తింటారు సార్ పిల్లలు. సార్ పిల్లలు తీసుకొస్తుంటే కూడా భయపడుతున్నారు, చెప్తే ఏమవుతుందో. 3 days ఫుడ్ తినలేదంట సార్. ఈ ఫుడ్ ఇలా ఉండడం వల్ల అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళింది. వాళ్ళు వచ్చినాయంట, ఒక రోజు పండుకోవాల్సింది ఇక్కడ ఇంటర్ వాళ్ళ రూమ్ క్లాసెస్ రూమ్ లో పండుకుంటున్నాం, క్లాస్ రూమ్ లో పండుకుంటున్నాం. దోమలు ఇవన్నీ కుడుతున్నాయి, కొన్ని క్లాసెస్ అయితే పగిలిపోయినాయి. దాంట్లో నుంచి ఈగలు దోమలన్నీ వస్తున్నాయి. కరెంట్ కూడా మధ్య నైట్ లో పోతుంది. లీక్ అవుతుంది, బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టల్ని రిటర్న్ తీసుకెళ్తున్నా. ఇగో ఇట్లా ఇంత చక్కదనంగా ఉన్నది. ఇగో ఎక్కడ, నార్ కర్నూలు జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వాంతులు వేసుకున్న 16 మంది బాలికలు. ఖచ్చితంగా ఒక నెలలో 2-3 స్కూళ్ళల్లో ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు అవుతున్నాయి. ఈ 8 నెలల కాలంలోనే ఒకసారి మనం పాత పేపర్లు తిరిగేస్తే మీకు దొరుకుతాయి. ఖచ్చితంగా ఒక నెలలో 2-3 ఫుడ్ పాయిజన్ కేసులు అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా యాక్షన్ తీసుకున్నది లేదు, ఒక్క చోట కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆఖరిగా యాదాద్రి జిల్లాలో 2 అమ్మాయిలు స్కూల్లో చనిపోతే మరి అది హత్యనా ఆత్మహత్యనా ఏం జరిగింది ఇప్పటివరకు ఏది లేదు. పాపం న్యాయం కోసం వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి వస్తే వాళ్ళని ఏమంటారు కుక్కల్ని కొట్టినట్టు కొట్టి గుంజుకపోయారు, కుక్కల్ని గుంజుకపోయినట్టుగా పట్టి గుంజుకపోయి స్టేషన్లో వేసి బండ బూతులు తిట్టిండట సిఐ. ఇది పరిస్థితి. ఇక ఇట్లా పోయి హాస్పిటల్లో పడాలి. ఇది గురుకులాలు. మీరు ఉన్న గురుకులాలనే చక్కగా నడిపిస్తలేరు, వాటిని అది చేస్తలేరు. ఇగో ఇది ఎక్కడ, సంగారెడ్డి మునిపల్లి మండలం బుధర మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ ప్రభుత్వ గురుకుల కళాశాల. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఉల్లిగడ్డలు, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. మనం ఇంట్లో ఇసుంటే వండుకుంటాం. ఆ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆ కాలేజీకి వాళ్ళకి తీసుకుపోయి పెట్టుర్రు ఇవి అండి, వాళ్ళకి తీసుకుపోయి మంచిగా వండి పెట్టండి. ఇవే ఉల్లిగడ్డ కూరేసి, ఇగో ఇవే టమాటాలు, ఆ టమాటాలు ఆ ఉల్లిగడ్డలు వేసి మంచిగా వండేసి పెట్టుర్రు, ఇంత మసాలా గట్టిగేసి. ఇక చూడండి ఎంత మొత్తం కుళ్ళిపోయి, ఇగో రంగు కూడా మారినాయి అక్కడక్కడ. ఆ కింద కూడా చూడండి ఎట్లా ఉన్నది. ఇగో ఈ అంతా ఇగో ఇక్కడ ఆలుగడ్డలు కూడా మొత్తం మొలకలు వచ్చిపోయి ఉన్నాయి. అద్భుతమైన పచ్చిమిర్చి సేమ్ ఇవే తీసుకుపోయి, అవే ఉల్లిగడ్డలు అవే టమాటాలు అవే పచ్చిమిర్చి తీసుకుపోయి ఆ టీచర్ ఎవరున్నారో అక్కడ వాళ్ళకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి టీచర్ ఎవరున్నారో ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్కి వండి పెట్టుర్రు. లేదు కాదు కూడదు అంటే తీసుకుపోయి ఆ విద్యాశాఖకు మంత్రి ఎవరున్నారో ఆ విద్యాశాఖ మంత్రికి పెట్టుర్రు. ఆ ఏదైతే గురుకులం అది ఏ సంక్షేమ శాఖ కింద వస్తుందో ఆ సంక్షేమ శాఖ మంత్రికి పెట్టుర్రండి. అప్పుడు సిగ్గొస్తుంది వీళ్ళకు.
సర్కార్ బడులను మంచిగా చేస్తాం మేము అని చెప్పి ఓ కమిషన్ వేస్తాము, ఇంకేదో చేస్తామని గప్పాలు కొట్టుకుంటుగా ఉన్న వాటిని చక్కగా నడుపురి. ఫస్ట్ పిల్లలు చచ్చిపోతున్నారు అక్కడ, మీరు పెట్టే పాడైన తిండి తినలేక. ఎవడు తింటాడు ఇవి? ఇంట్లో ఎవడైనా తింటాడా ఇసంటి? ఎంత పేదోళ్ళు అయినా కాస్త కొద్దిగా మంచిది తెచ్చుకొని తీసుకొని తింటారు. ఏంది ఇది ఇట్లాంటి ఎవడన్నా తింటాడా? ఎండిపోయిన ఇవి మిరపకాయలు, పాడైపోయినాయి టమాటాలు, ఉల్లిగడ్డలు మీరు ఇంట్లో తింటారా? ఈ టీచర్లు ఒకసారి ఆలోచించాలి. గవర్నమెంట్ నుంచి లక్షలు జీతాలు తీసుకుంటారు గవర్నమెంట్ టీచర్లు, ఈ గురుకులాల్లో పనిచేసే టీచర్లు కావచ్చు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి అయినా గురుకుల టీచర్లు అయినా. మీ ఇళ్ళలో ఇట్లా తింటారా? మీ పిల్లలకి ఇట్లా పెడతారా తిండి? ఒకసారి ఆలోచించుర్రి, మనుషులుగా ఆలోచించుర్రి. గవర్నమెంట్ టీచర్ని నేను ఇట్లనే చేస్తా, జీతం నాకు నెలకు 1st తారీఖు జీతం పడుతుంది, నేను ఇట్లనే చేస్తా. కొంచెం మనుషులుగా మారి ఆలోచించుర్రి. పిల్లగాళ్ళు అట్లాంటి తిండి తింటారా? మీ పిల్లలకు అట్లాంటిది పెడతారా? అట్లాంటి టమాటాలు, అట్లాంటి ఉల్లిగడ్డలు, అట్లాంటి పాడైపోయిన మిర్చి తీసుకొచ్చి వండి మీ పిల్లలకు పెడతారా? అట్లనే మీ పిల్లలు తింటారా మీరు పెడితే? మరి ఎందుకు? వీళ్ళు కూడా పిల్లలే కదా, వాళ్ళది కూడా ప్రాణమే కదా. విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఎట్లాగ సోయి లేదు. ఆయనకి ఎంతసేపు ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు ఇంకా వేరే వ్యవస్థ, ఆయన పని ఆయన చూసుకుంటాడు. కనీసం మీరైనా మనుషులుగా వ్యవహరించాలి కదా. మీకు కూడా పిల్లలు ఉంటారు. మీకు ఎట్లా గవర్నమెంట్ జీతం వస్తుంది, మళ్ళీ ఇవి చదువుకొని వేసుకుంటే అది ఎందుకు? వచ్చిన దాంట్లో కాస్తో కూస్తో కొద్దిగా మంచిది పెడితే పిల్లలు చదువుకొని కొద్దిగా రేపటి రోజున బాగుపడతారు కదా. ఒక తరం బాగుపడుతుంది. వాళ్ళు బాగుపడి వాళ్ళు మంచిగా చదువుకొని బాగుపడి ఒక ఉద్యోగం తెచ్చుకుంటే ఒక తరం బాగుపడుతుంది. అటు గవర్నమెంట్కి సోయి లేదు, అక్కడ పనిచేసే వాళ్ళకి సోయి లేదు. ఇదే ఆ తిండి పిల్లలకు పెట్టేది. ఒక్క స్కూల్ కాదు, మనం ఇప్పుడు గురుకుల స్కూళ్ళల్లో చూసినాం ఎట్లుందో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చూసినాం కారం వేసి తిండి పెట్టేది. ఉత్తరప్రదేశ్లో ఉప్పు, ఇక్కడ కారం. ఏకలవ్య స్కూళ్ళల్లో అదే పరిస్థితి, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో అదే పరిస్థితి. ఇక ఎక్కడ చక్కగా ఉన్నది విద్యా వ్యవస్థ తెలంగాణలో? ఎక్కడ చక్కగా ఉన్నది? అందులో మళ్ళీ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, స్కూల్ పిల్లలు ఉన్నారు, ప్రాథమిక విద్య ఉన్నది, మాధ్యమిక విద్య ఉన్నది, ఇంటర్మీడియట్ విద్య ఉన్నది. అదే మాధ్యమిక విద్య, ఇంటర్మీడియట్ విద్య ఉన్నది, డిగ్రీ కూడా ఉన్నది. అన్ని రకాల స్కూళ్ళు అట్లనే ఉన్నాయి, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అట్లనే ఉన్నది. మరి ఎక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఏం చక్కగా చేస్తున్నారు? ఎక్కడుంది మీరు చేస్తున్న చక్కదనం? మీరు గవర్నమెంట్ విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తాము, గవర్నమెంట్ స్కూళ్ళని బాగా చేస్తామని చెప్పేసి విద్యా కమిషన్ వేస్తామని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక్కడ చెప్తాడు ఎక్కడో, ఏదది నేను విద్యా కమిషన్ పెడతా, ఏదో చక్కదనం చేస్తా, పొడి చేస్తా అని చెప్తాడు సార్. అందుకే మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది, విద్యా కమిషన్ అపాయింట్ చేయాలని. విద్యా కమిషన్ ద్వారా మీ అవసరాలు ఎప్పటికప్పుడు, ఎట్లయితే మైనారిటీ కమిషన్, ఎట్లయితే మహిళా కమిషన్ అపాయింట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని ఫిర్యాదు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఎట్లయితే కమిషన్స్ ప్రభుత్వాలకు రికమెండేషన్స్ ఇచ్చి ఆ ప్రభుత్వాల సమస్యలు పరిష్కరిస్తున్నాయో, మా ప్రభుత్వం స్పష్టంగా 2 ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించింది. ఒకటి విద్య, 2 వ్యవసాయం. తొందరలోనే విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం మీ సమస్యల్ని పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం. అంటే ఇప్పుడు ఆ విద్యా కమిషన్ ఏర్పడేదాకా ఈ పిల్లలు ఇవే మురిగిపోయిన టమాటాలు తినాలి, పాడైపోయిన ఉల్లిగడ్డలు తినాలి, ఫంగస్ జోకిని ఆ ఖరాబ్ అయిన మిర్చి తినాలి. విద్యా కమిషన్ ఏర్పాటు దేనికి? విద్యా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రంలో. ఫస్ట్ ఉన్నదాంతో ఇప్పుడు ప్రాథమిక విద్యకు అధికారి ఉంటాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, మాధ్యమిక విద్యకు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఉన్నత విద్యకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఇట్లా ప్రతి స్టేజ్లో ప్రతి దానికి ఒక ఏమంటారు, దానికి ఒక కమిషనర్ ఉంటాడు, ఒక డైరెక్టర్ ఉంటాడు. అందులో మళ్ళీ ఒక 3-4 ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఇట్లా అన్నిటికి కలిపి విద్యా వ్యవస్థకి దాదాపు ఒక 10-15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ముఖ్యమైన పోస్టులల్లో. దానికి మీరు మా ఏమంటారు దానికి పదం గుర్తొస్తలేదు, ఎట్లా ఆయనను ఒక బాహుబలి లాగా, ఒక అద్భుతమైన వ్యక్తిలాగా మీరు విద్యాశాఖ మంత్రి ఉన్నారు. మీ కింద విద్యాశాఖకు ఒక 10-15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మరి వీళ్ళంతా ఏం బిక్తున్నారు? అంటే ఇవన్నీ కొలాప్స్ అయినప్పుడు కదా నువ్వు విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి ఏం చేస్తున్నారు వాళ్ళందరూ?
అంటే వాడు ఎవడు పనిచేయరు, వాళ్ళు అట్లనే కూర్చుంటారు, జీతాలు దెబ్బతారు, పురాణాలు అట్లా తినుకుంటూ హాస్పిటల్లో పాలకుండా వాళ్ళు చనిపోతారు. మీరేం చేస్తారు? మీరు ఇట్లా కమిషన్ ఏర్పాటు చేస్తాం, విద్యా కమిషన్ అని చెప్పి మీరు చెప్తారు. ఏమిటికి విద్యా కమిషను? ఇప్పుడున్న ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు, దానికి ఉన్న కమిషనర్ ఏం చేస్తున్నాడు, మీ విద్యాశాఖ సెక్రటరీ ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అధికారులు అందరు? ఇప్పుడు ఉన్న వాళ్ళు పనిచేయరా? వాళ్ళతో పని చేయించే చేత కాదా? దానికి ఒక కమిషన్ ఎప్పుడే ఇస్తారు? ఈ వ్యవస్థలన్నీ విఫలమైనప్పుడు, ఈ ఎవరైతే కమిషనర్లు డైరెక్టర్లు వీళ్ళందరూ ఉన్నారో ఈ వ్యవస్థలన్నీ విఫలమైనప్పుడు, అది ఇక పని చేస్తలేవు, వాటితోటి పని చేయించడం మాకు చేతన అయితే లేదు అనుకున్నప్పుడు మీరు కమిషన్ పెట్టాలి. అప్పుడు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు అక్కడ. అప్పుడు చెప్పుకొని దాని నుంచే దాన్ని అప్పుడు సొల్యూషన్ దాకా అప్పుడు వస్తుంది. మరి ఎందుకు వీళ్ళందరూ ఏం పనికి ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఏం పీకనికి ఉన్నట్టు? పిల్లలు ఇంత ఇబ్బందులు పడతా ఉంటే అన్ని స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళు, గురుకులాలు, ఏకలవ్య, కస్తూర్బా స్కూళ్ళు, ప్రతి దాంట్లో అదే పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నువ్వు విద్యా కమిషన్ ఎప్పుడు వేస్తావు? ఆ విద్యా కమిషన్ వచ్చి వాడు ఎంక్వైరీ చేసి వీళ్ళు పోయి వాళ్ళకి చెప్పుకుని అయ్యేసరికి ఎప్పుడవుతుంది? అప్పటిదాకా విద్యాశాఖ పరిస్థితి ఏంది? మీరు ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎన్నిసార్లు విద్యాశాఖ మీద రివ్యూ చేసిర్రు? ప్రజలకు మౌలికంగా కావాల్సినవి, ఉచితంగా నాణ్యంగా అందించాల్సినవి విద్య, వైద్యం మేజర్గా. ఇక వైద్యం సంగతి ఎట్లా ఏడ్చిందో మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. విద్య పరిస్థితి ఇది. ఎట్లా మీరు గవర్నమెంట్ స్కూళ్ళని బాగు చేస్తాం, గవర్నమెంట్ స్కూల్ మంచిగా చేస్తామంటే ఎట్లా నమ్మకం కలుగుతుంది ప్రజలకి? ఇప్పుడు చూసినాం మనం, ఎన్ని ఉదాహరణలు చూసినాం. మీరు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లతో పని చేయించకుండా కొత్తగా ఒక కమిషన్ వేసి దానికి ఒక కొందరు రాజకీయ నిరుద్యోగులను తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టి ఒక ఆకునూరి మురళి అనే విద్యా వ్యవస్థతోటే సంబంధం లేని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ దయతోటి ఏమంటారు కన్ఫర్ట్ ఐఏఎస్ అయినటువంటి ఆకునూరి మురళిని తీసుకొచ్చి అందులో పెట్టి మీకు భజన చేస్తున్న కోదండరామరెడ్డిని పెట్టి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి మీరు ఆ కమిషన్ వేసి ఏం ఉపయోగం? ఉన్న వాళ్ళతో ఫస్ట్ చక్కగా పని చేయించాలి కదా. ఉన్న ఆఫీసర్లతో ఫస్ట్ మీరు చక్కగా పని చేయించినప్పుడు ఈ వ్యవస్థ కొంత గాడిన పడ్డప్పుడు కనీసం తిండి పెట్టుర్రు కదా. మీరు ఇప్పటికప్పుడే నిమిషాలకు బిల్డింగ్లు కట్టమని వాళ్ళు అడుగుతలేరు. పిల్లలకు కొంచెం తిండి చక్కగా పెట్టుర్రి, వసతులు సరిగా కల్పియండి. ఆ గురుకుల స్కూళ్ళలో రెగ్యులర్గా ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు, సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ రెగ్యులర్గా పోయేస్తూ ఉంటారు వాళ్ళు పిల్లలకి కౌన్సిలింగ్ చేయడానికి, దానికి ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు ట్రీట్ చేయడానికి. ఒక నర్సు కానీ డాక్టర్ ఎవరైనా వాళ్ళకి రెగ్యులర్ అవైలబుల్ ఉండాలి. ఇవి దాదాపు చాలా స్కూళ్ళలో ఇప్పుడు నర్సు ఎవరు లేరంట. గురుకుల స్కూళ్ళలో పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే దగ్గరలో ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి వేసుకుపోవాలి. అక్కడికి పోయేలోపు వీళ్ళు ఇక్కడ పోయి పిల్లల్ని చూసుడే తక్కువ. వాడు వచ్చి ఏదైనా ఆరోగ్యం ఖరాబ్ అయ్యి వాడు బెడ్లో పడుకొని ఉంటే వాడు అక్కడనే పడి ఉండి ఇక చివరి దశకు వచ్చినాక అప్పుడు పోయి హుటాహుటిన పట్టుకొని పోయి 108కి ఫోన్ చేసి తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తున్నారు. పిల్లలు అక్కడ ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికి 2-3 ప్రాణాలు పోయినాయి. మరి ఇంకెక్కడ మీరు గవర్నమెంట్ విద్యాన్ని బాగు చేస్తారు అంటే ఇట్లా వీళ్ళ పిల్లల్ని చంపి ఇట్లాంటి తిండి పెట్టి గురుకుల స్కూళ్ళలో అన్ని రకాల గురుకుల స్కూళ్ళలో ఇట్లాంటి తిండి పెట్టి వీళ్ళని చేసి గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి వీళ్ళందరినీ ప్రైవేట్ స్కూళ్ళకి డైవర్ట్ చేద్దామని చూస్తున్నారా? మరి మీరేమైనా కొత్తగా ప్రైవేట్ స్కూళ్ళు మీరేమైనా పెట్టుకొని ఈ గురుకుల స్కూళ్ళ నుంచి ఇప్పుడు ఇట్లా చేస్తే ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు గతంలో ఏం చేసారు? అసలు గవర్నమెంట్ స్కూల్ మీద సరైన ఒపీనియనే లేకుంటుండే. గవర్నమెంట్ స్కూల్ గురుకులాలు ప్రారంభించిన తర్వాత కొద్ది రోజుల వరకు స్పందన లేదు సరిగా. బాగున్నది ఒక ఏమంటారు ఒక విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ చూసి నెక్స్ట్ ఇయర్ కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టారు స్కూళ్ళ ముంగట. సేమ్ ఇప్పుడు మళ్ళీ లైన్లు వస్తాయి. ఎట్లా? రివర్స్ పట్టుకపోనికి లైన్లు వస్తాయి. పిల్లలు ఇంట్లో ఎంత తిండికి లేనోడైనా ఆయన తల్లి తండ్రి కారం వేసుకొని తింటారు కానీ పిల్లలకి ఇట్లా కారం వేసి పెట్టారు. ఏదో ఒకటి అండి ఎంతనో కొంతనో అండి పిల్లలకు పెట్టి వాళ్ళు కారం వేసుకొని అయినా తింటారు. పిల్లలు ఇట్లా కారంతో తింటూ ఉంటే అట్లా కుళ్ళిపోయిన తిండి తింటూ ఉంటే ఏ తల్లిదండ్రులు కూడా ఓర్చుకోరు. వాళ్ళు మళ్ళీ క్యూలు కడతారు. క్యూలు కట్టి పిల్లలను తీసుకొని పోతారు. మీ ప్లాన్ కూడా అదే కనిపిస్తున్నది. అందుకే మనం ఈ వార్త రాసింది అందుకే. వీళ్ళు చేస్తున్న ఈ నాటకాలు, వీళ్ళు చేస్తున్న ఈ వ్యవహారాలు చూసే మనం ఈ వార్త రాసినాం. వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు, ఇగో పురుగుల బువ్వ కుళ్ళిన కూర, గురుకులాల్లో దారుణ పరిస్థితులు. మనం ఈ ఇష్యూను హైలైట్ చేసి రాసింది అయ్యి వాళ్ళు. అందుకు గురుకులాల మీద 100% కుట్ర జరుగుతున్నది. గురుకులాలను ఏమంటారు దానికి కావాలని అందులోని దాన్ని చంపేసి తనంతట తాను కుంగిపోయి అట్లా చేసేటట్టు
తల్లిదండ్రులే వచ్చి పిల్లలను బయటికి తీసుకుపోయే పరిస్థితులు తీసుకొస్తున్నారు ఇప్పుడు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇది ఈ దారుణమైన విధానాన్ని మానుకోవాలి. పిల్లల భవిష్యత్తును కాపాడాలి. ఇట్లాంటి గలీజ్ పనులు మానుకోవాలి. కనీసం పిల్లలకు నాణ్యమైన విద్య అందియకుండా కనీసం మామూలు భోజనం వాళ్ళేం మీరు 5 స్టార్ హోటల్ భోజనం అడుగుతలేరు కదా, మామూలుగా అందరు తినేలాగా పప్పు కూర ఇట్లా కొద్దిగా మంచి బియ్యం, పురుగులు లేనిది, రాళ్ళు లేనిది అట్లాంటివి పెట్టి కొంచెం పిల్లలను కాపాడు. రేపటి రోజు వాళ్ళే ఓటర్లు అవుతారు. వాళ్ళు ఓటర్లుగా మారినప్పుడు వాళ్ళు మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తారు. మీరు ఇప్పుడు అనుకుంటారు కావచ్చు వాళ్ళు చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాకేం ఉపయోగం అని. 5-6 ఏళ్ళు పోతే 10 ఏళ్ళు పోతే వాళ్ళే మళ్ళీ ఓటర్లుగా మారినప్పుడు వాళ్ళు ఎట్లా దెబ్బ కొట్టాలనో అట్లా కొడతారు. సో చాలా ప్రభుత్వాలు అట్లాంటివి చూసినాయి. సో మీరు అదే చేస్తున్నారు కాబట్టి మీకు కూడా తప్పది. కాబట్టి ఇకనైనా ఈ కుట్రలు మానుకోరి, ఈ నీచమైన తెరవేనుక నడిపిస్తున్న కుట్రలు మానుకొని గవర్నమెంట్ స్కూళ్ళని గురుకులాలని ఇప్పటికైనా ఒక గాడిలో పెట్టండి. పిల్లలకు మంచి తిండి పెట్టండి, మంచి విద్యను అందించండి. గవర్నమెంట్ టీచర్లకు ముఖ్యంగా వాళ్ళకి మంచి ఓరియంటేషన్ క్లాసులు పెట్టండి. అవసరమైతే సైకాలజిస్టులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వండి. పిల్లలను పిల్లలుగా చూడండి, పిల్లలను బెంచీలుగా కుర్చీలుగా జీవం లేని మనుషుల్లా చూడకండి అని చెప్పి ఆ గవర్నమెంట్ టీచర్లకి కౌన్సిలర్లను పిలిచి సైకాలజిస్టులను పిలిచి కౌన్సిలింగ్ ఇప్పియండి. మన తెలంగాణలో చాలామంది ఉన్నారు, వీరేందర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అంటే ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని పిలిచి వాళ్ళకు కొంచెం టీచర్లకు కౌన్సిలింగ్ ఇప్పియండి. గురుకులాల్లో పనిచేసే వాళ్ళకు, గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే వాళ్ళకు. అవసరమైతే ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోండి. అప్పుడన్నా మరి స్కూళ్ళు బాగుపడతాయో విద్యా వ్యవస్థ బాగుపడుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.